గారి టీం అందరికి బాలయ్య ఫ్యాన్స్ తరఫున హార్ట్ఫుల్ థ్యాంక్స్ అన్న. రేపు సినిమా చూసిన తర్వాత థియేటర్ లో జై బాలయ్య స్లోగన్స్ తో పాటు ఈసారి జై వంశన్న స్లోగన్స్ కూడా పడతాయన్న, ఇది మాత్రం షూర్ వదిలేండి, అన్న. జై బాలయ్య చాలు. మా అభిమానం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ డాకు మహారాజ్ అన్న, లవ్ యూ అన్న. ఓకే, తారా సితారా బ్రో మీ క్వశ్చన్ కూడా అడగండి, సో చెప్తారు. ఓకే సార్, వంశీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, సంక్రాంతికి మందే. అది మనకి సినిమా క్రిస్ప్ రన్ టైమ్ తో కట్ చేయండి. అంటే అడిగారు కదా, సినిమా ఫస్ట్ హాఫ్ 1 hour 10 minutes ఉంది, సెకండ్ హాఫ్ 1 hour 14 minutes. ఇంతకంటే క్రిస్ప్ కావాలా చెప్పండి? లేదండి, అంటే సెకండ్ హాఫ్ వీరసింహారెడ్డికి మనకి ఏమైందంటే ఎమోషన్ సీన్స్ ఎక్కువైనా ఇట్లా కంప్లైంట్ ఉంది. మనకు ఆ కంప్లైంట్ లేకుండా కాదు చెప్పాను కదా మీకు, ఫస్ట్ హాఫ్ 1 hour 10 minutes ఉంది, సెకండ్ హాఫ్ 1 hour 14 minutes ఉంది. ఇంతకంటే క్రిస్ప్ సినిమా ఉంటుందా చెప్పండి ఈ మధ్యకాలంలో? అది చాలా మీకు ఒక సీన్, సినిమాలో ఒక సీన్ కూడా ఈ సీన్ ఎందుకు ఉంది అని అనిపించదు. ప్రతి సీన్ కి కంటెంట్ లో ఉంటుంది, లేదా ప్రతి సీన్ లో ఒక సీన్ తర్వాత ఒక సీన్ లో హై అన్న ఉంటుంది, ఎలివేషన్ అన్న ఉంటుంది, ఎమోషన్ అన్న ఉంటుంది. ఒక సీన్ వేస్ట్ సీన్ అని ఉండదు సినిమాలో. మీరు ఏం టెన్షన్ పడకండి, సినిమా మీకు ఆయన ఇందాక అన్నట్టు మీరు జయబాలయ జయబాలయ అని అరుస్తూనే ఉంటారు. ఒక కంప్లైంట్ లాగా ఏంటంటే, యుఎస్ లో ఇప్పుడు ఈవెంట్ కి అందరూ వేరే స్టేట్స్ నుంచి బుక్ చేసుకుంటున్నారు. లైక్ ఆల్మోస్ట్ ఒక 1000 tickets అన్నా నాకు తెలిసి అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు బుక్ చేసి ఉంటారు. వాళ్ళు పాసెస్ పిక్ చేసుకోవడానికి వీళ్ళు అలౌ చేయట్లా. లైక్ ఐడి కార్డు అవన్నీ కావాలంటున్నారు. వాళ్ళందరూ ఫ్లైట్స్ బుక్ చేసుకుని